జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడని, దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చిన్నజీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో చిన్నజీయర్ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారని, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటున్నారని తెలిపారు. వాటిని శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలేదన్నారు. ఆదిశంకరాచార్యులపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని అమరావతిలోని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. చిన్నజీయర్ స్వామిని తాము గౌరవిస్తామని, అయితే ఆయన వ్యాఖ్యలను తిరస్కరిస్తామన్నారు. పరమ పూజ్య చిన్నజీయర్ గారు ఈ ఆమ్నాయ పీఠాల 4టిని కూడా ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠ చేయలేదు, ఆయన ఏర్పాటు చేయలేదని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యానం చేశారు. వాటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇదంతా నిరాధారమైనవి. అలాగే అసలు ఆ పీఠాధిపతుల యొక్క స్థానాన్ని, ఆ పీఠాలని పునాదుసా పెకిలించి ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వాక్యాలు మనం తెలియపరుస్తున్నాం. అంటే చరిత్రని వక్రీకరించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కావున ఇటువంటి పరిస్థితిని మీరు కలగజేయబాకండి. ఇటు వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి, చక్కగా సమాజంలో వారి వారి యొక్క పాత్రలు పోషించుకుంటూ వారు నమ్మిన భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మరి సాంప్రదాయాల మీద వివాదాన్ని రగిలించే విధంగా మీ వాక్యాలు ఉన్నాయి. మీ వాక్యాలను ఇటు పరిస్థితిలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. 4 ఆమ్నాయ పీఠాధిపతులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా మేము మీ మీద పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా మాధ్యమం ద్వారా మేము తెలియపరుస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిందూ సంఘాలు, మఠపీఠ ఆశ్రమపతులు మీ యొక్క క్షమాపణ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అది కనుక చేయలేకపోతే నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తాం.